హెల్ప్ లైన్. చాలామందికి కోర్టుల్లో ఏళ్ల తరబడి చాలా సమస్యలు ఉంటాయి, ఎన్నో కేసులు ఉంటాయి. అయితే అవి ఎప్పటికీ ఫినిష్ కాకుండా అలా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. దాంతోపాటుగా ఇంట్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కావచ్చు, లేదంటే ల్యాండ్ డిస్ప్యూట్స్, అలాగే 498A పెడతారు. ఈ కేసుల్లో కానీ చాలా సమస్యల్లో చెక్ బౌన్స్లు ఉండొచ్చు, ఇంకా లోన్ క్లియరెన్సెస్, ఇలాంటి అన్నిటిలో కూడా త్వరగా కేసులు పరిష్కారం అవ్వు. అయితే కొంతమంది పూర్ పీపుల్కి అయితే కొన్ని సలహాలు తీసుకుందామన్నా, లేదంటే సహాయం తీసుకోవాలన్నా, లాయర్స్ చుట్టూ తిరగాలన్నా, కోర్టుల చుట్టూ తిరగాలన్నా వాళ్ళ టైం వేస్ట్ కావచ్చు, డబ్బులు వేస్ట్ అని ఇలాంటి ఇన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు అన్ని కోర్టులకి ఇచ్చిన ఉత్తర్వులు ఏంటి, దీని ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు సహాయాలు తీసుకోవడానికి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, మెగా లోక్ అదాలత్ వల్ల ఉన్న యూజెస్ ఏంటి, దీని అన్నిటికీ సంబంధించి ఏమన్నా మాట్లాడాలనుకుంటా ఉచిత న్యాయ సలహాలు సహాయం కోసం మీరు కూడా మాట్లాడచ్చు. మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ అడ్వకేట్ రమ్యకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ఇప్పుడు సుప్రీంకోర్టు మొత్తం అన్ని కోర్టులకి ఇచ్చిన కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, మెగా లోక్ అదాలత్ గురించి ఒకసారి చెప్తారా? సో మెగా లోక్ అదాలత్ అంటే ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్నప్పటికీ కోర్టులో సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్న కేసెస్ని సెటిల్మెంట్ చేసుకోవడానికి, అంటే ఒకప్పుడు లోక్ అదాలత్లు 2 పార్టీలు ఒప్పుకుంటేనే లోక్ అదాలత్కి పంపించేవాళ్ళం కేసుల సెటిల్మెంట్ కోసం. దీన్ని 1976లో ఆర్టికల్ 39 సబ్సెక్షన్ ఏ ప్రకారం అని చెప్పి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే ఏదన్నా కోర్టులో డిస్ప్యూట్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే లోక్ అదాలత్ ద్వారా సెటిల్మెంట్ చేసుకోవచ్చు అనే దాని మీద డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ లోక్ అదాలత్ అంటే మనకి ఆర్బిట్రేటర్, అంటే మనకి లోక్ అదాలత్ అంటే అదేదో పెద్ద కోర్టు అనుకునేది లేకుండా మధ్యవర్తిత్వం చేసే వ్యక్తులు కానీ ఆర్బిట్రేటర్స్ అంటారు వీళ్ళని. ఆ రకంగా డిస్ప్యూట్స్ ఉన్న ఇద్దరి మధ్య కూర్చొని సెటిల్మెంట్ చేయడానికి ప్రొసీడింగ్స్ అనమాట. ఈ లోక్ అదాలత్ విషయానికి వచ్చేసరికి వీళ్ళకి స్పెషల్ జడ్జెస్ని కొంతమందిని ప్రొవైడ్ చేస్తారు. ఆ రోజు ఏదైతే మెగా లోక్ అదాలత్ పెట్టారో ఆ రోజు మ్యాక్సిమం కేసులు సెటిల్మెంట్ చేయడానికి చూస్తారు. యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా నేషనల్ మెగా లోక్ అదాలత్ అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ల్యాక్స్ కేసులు సెటిల్మెంట్ అయినాయి కంట్రీ మొత్తం మీద. సో ఈసారి కూడా అట్లా సెటిల్మెంట్ చేసి నెంబర్ ఆఫ్ కేసెస్ సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా కోర్టుల మీద ఉన్న ఇంప్రెషన్ ప్రజల్లో తగ్గనివ్వకుండా ఉండడం కోసం అని చెప్పి లోక్ అదాలత్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా రేపు 22 లోపు, అంటే ఈ మంత్ 22 లోపు ఎవరైనా వ్యక్తులు కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సెటిల్మెంట్ చేసుకునే ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళైనా లోక్ అదాలత్, ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఒక లోక్ అదాలత్ న్యాయ సేవా సదన్ అనే ఒక ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఒక లెటర్ పెట్టుకుంటే వాళ్ళకి ఏ కేసు నెంబరు ఎక్కడుంది, ఏ కోర్టులో పెండింగ్ ఉంది, అంటే ఆ జ్యూరిస్డిక్షన్ ఉన్న డిస్ట్రిక్ట్ కోర్టులో కనుక పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఆ ఫైల్ని అక్కడ తెప్పించడం, ఆపోజిట్ పార్టీకి నోటీస్ పంపించడం అనేది జరుగుతుంది. సో ఇది యాక్చువల్గా రేపు December 6న నేషనల్ మెగా లోక్ అదాలత్ ద్వారా నెంబర్ ఆఫ్ కేసెస్ సెటిల్మెంట్ చేయాలి అని చెప్పి మొత్తం కంట్రీ వైజ్ అన్ని స్టేట్స్లోనూ, మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లో ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టులో కూడా ఆ రోజు సెటిల్మెంట్లు జరుగుతాయి. సో ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా లెటర్ అయినా పెట్టుకోవచ్చు, లేదా త్రూ అడ్వకేట్స్, వాళ్ళ అడ్వకేట్స్ ఆల్రెడీ అపాయింట్ చేసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళ అడ్వకేట్స్ ద్వారా ఒక ప్రొసీడింగ్స్ చెప్తే కనుక మనకి ఆ రోజు సెటిల్మెంట్ అయిపోవడానికి ఉంటుంది. అంటే ఒక్క పార్టీకి విల్లింగ్ ఉన్నా మేము ఈ మ్యాటర్ లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకుందాము అనుకుంటే కనుక అది అప్లై చేస్తే వాళ్ళ ఆపోజిట్ పార్టీ అడ్రస్ చూసుకొని ఆపోజిట్ పార్టీకి ఆ డేట్ అటెండ్ అవ్వమని చెప్పి 10:30 కల్లా అక్కడ లోక్ అదాలత్లో అటెండ్ అవ్వమని చెప్పి ఆ జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉందో ఆ జ్యూరిస్డిక్షన్కి నోటీస్ పాస్ చేయడం జరుగుతుంది రెస్పాండెంట్స్ ఆపోజిట్ పార్టీస్కి. ఇక్కడ మెగా లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇంకొకసారి ఆ కేసు మీద అప్పీల్ ఉండదు. ఎప్పుడైనా కానీ ఒక కేసు మనం ఫైల్ చేసిన తర్వాత ఓడిపోవడం కానీ ఏదైనా జరిగినా, లేదా ఆపోజిట్ పార్టీ ఒకసారి సెటిల్మెంట్ చేసుకొని కూడా మళ్ళీ తర్వాత ఆ సెటిల్మెంట్ అమౌంట్ సెటిల్ అవ్వక ఇంకేదైనా డిస్ప్యూట్స్ రావడం వల్ల ఆ కేసులు రీఓపెన్ చేస్తూ అప్పీల్కి వెళ్తూ ఉంటారు. సో లోక్ అదాలత్లో వన్స్ ఒకసారి మ్యాటర్ సెటిల్మెంట్ అయ్యింది అంటే దానికి అప్పీల్ ఉండదు. సో అదొక బెనిఫిట్ ఉంటుంది సెటిల్మెంట్ చేసుకున్న వ్యక్తులకి. నెక్స్ట్ దానికి సంబంధించి ఏదైతే మనం కోర్టు ఫీజులు పే చేస్తామో, యాక్చువల్గా ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఇట్లాంటి వాటిలో ల్యాక్స్ కోర్టు ఫీజు పే చేస్తాం. ఆ కోర్టు ఫీజు ఏదైతే ఉందో ఆ కోర్టు ఫీజు మనకి రిటర్న్ వస్తుంది. సివిల్ మ్యాటర్స్, మనీ రికవరీ మ్యాటర్స్ ఏం ఫైల్ చేసినప్పటికీ కూడా వాటికి ఆ పే చేసిన కోర్టు ఫీజు ఏదైతే ఉంటుందో 90,000 అవ్వచ్చు, 50,000, 10,000 అవ్వచ్చు, 5,000 అవ్వచ్చు. ఆ కోర్టు ఫీజు ఏదైతే ఉంటుందో ఈ లోక్ అదాలత్లో వన్స్ ఒకసారి మ్యాటర్ సెటిల్ అయిపోయిన తర్వాత ఆ మ్యాటర్ని బేస్ చేసుకొని ఆ లోక్ అదాలత్లో మ్యాటర్ సెటిల్ అయిందనే డైరెక్షన్ మనం చూపిస్తే కనుక ఆ పేమెంట్ కూడా వెనక్కి వస్తుంది. ఎన్ని ఇయర్స్ నుంచి అక్కడ కోర్టుకి పే చేస్తూ ఉన్నా మొత్తం ఎన్ని ఇయర్స్ కేసు ఫైల్ చేసేటప్పుడు, ఒక సివిల్ మ్యాటర్ మనం ఫైల్ చేసేటప్పుడు మనం అడ్వకేట్ ఫీజులు మిగతా ఎక్స్పెన్సెస్ కాకుండా కోర్టుకి ఇంత ఫీజు అనేది ఒకటి ఉంటుంది. కోర్టు ఫీజు పే చేస్తాం. ఆ అమౌంట్ ఖచ్చితంగా మనకి రిటర్న్ రావడానికి లోక్ అదాలత్ ద్వారా సెటిల్మెంట్ చేసుకుంటే అది రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంది. ఫ్యామిలీ డిస్ప్యూట్లో వీటిలో కోర్టు ఫీజు ఏమి ఉండదు, కానీ సివిల్ మ్యాటర్స్ ఏదైతే ఉన్నాయో మనీ రికవరీకి సంబంధించినవి, నెక్స్ట్ భూ వివాదాలకి సంబంధించినవి, వీటిలో కొంత పర్సంటేజ్ అమౌంట్ ఏదైతే మనం క్లెయిమ్ చేస్తున్నామో ఆ అమౌంట్కి తగ్గ పర్సంటేజ్ ప్రకారం మనం కోర్టు ఫీ పే చేయడం జరుగుతుంది. ఆ అమౌంట్ రికవరీ వెనక్కి తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది.
అయితే ఇప్పుడు మెగా లోక్ అదాలత్లో ఇంకా టోటల్గా ఏ కేసులు సో ఒకప్పుడు మెగా లోక్ అదాలత్లో కొన్ని మ్యాటర్స్ సెటిల్మెంట్ చేయడం జరిగేది. నెక్స్ట్ ఇద్దరు పార్టీలు ఒప్పుకుంటేనే సెటిల్మెంట్లు జరిగేవి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం అసలు లోక్ అదాలత్ అంటే ప్రజల్లో అవేర్నెస్ లేకుండా ఉంది. ఆ కంపల్సరీ పాంప్లెట్స్ లాగా వేసి ప్రతి ఊళ్ళో ప్రతి మనిషి అనే వాళ్ళకి అందరికీ కూడా లోక్ అదాలత్ అనేది విషయం తెలియాలి అనే దాని మీద డైరెక్షన్స్ సుప్రీంకోర్టు చాలా సీరియస్గా పాస్ చేయడం జరిగింది. ఈ న్యాయ సేవా సదన్లకి సంబంధించి ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా పెట్టారు. దాంట్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఎక్కడికక్కడ సెమినార్స్ కండక్ట్ చేయడం, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ప్రజలు లోక్ అదాలత్ అంటే ఏంటనేది అవేర్నెస్ తీసుకురమ్మని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ మెగా లోక్ అదాలత్లో ఒకప్పుడు కొన్ని మ్యాటర్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు ఏంటంటే వీటికి సంబంధించి సెటిల్మెంట్ చేసుకోవాలంటే 498కి సంబంధించి అంటే మ్యాట్రిమోనియల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయి అవి సెటిల్మెంట్ చేసుకోవచ్చు. 138 NI యాక్ట్కి సంబంధించిన మ్యాటర్స్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ అంటే ఇప్పుడు నిర్భయ యాక్ట్లు, మర్డర్ కేసులు ఇట్లాంటివి రావు, కానీ సెటిల్మెంట్ చేసుకోవడానికి వీలున్న కేసులు ఏవైతే ఉంటాయో వాటిని కాంపౌండబుల్ కేసెస్ అంటారు. వాటిని సెటిల్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది. యాక్సిడెంటల్ కేసెస్ ఒక 1 year 2 years 3 years కూడా నడుస్తున్నాయి ఇప్పుడు యాక్సిడెంటల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో. ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే కూడా ఈ లోక్ అదాలత్లో వేసుకుంటే అదేంటి ఆపోజిట్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి కనుక పిలిపించి ఇమీడియట్ మనకు ఆ రోజు సెటిల్మెంట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. సో ఈ 22nd లోపు ఈ అవకాశం ఉంది కాబట్టి కేసులు పెండింగ్ ఉన్న ఎవరన్నా కానీ ఇమ్మీడియట్గా కోర్టులో ఫెయిల్ చేసుకుంటే కనుక మనకి December 6th మ్యాటర్స్ సెటిల్ అయిపోతాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ తీసుకోండి, ఒకసారి ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్కి 5 కేసులు పెండింగ్ ఉంటుంది. సో ఆ 5 కేసులు ఎట్ ఏ టైం క్లోజ్ అవుతాయి. మళ్ళీ ఇందులో 498 క్లోజ్ చేయాలంటే ఒకవేళ ఇద్దరు పార్టీలు సెటిల్మెంట్ అయిపోయినప్పటికీ కూడా 3 months టైం తీసుకుంటారు. సెటిల్మెంట్ మెమో ఫైల్ చేసిన తర్వాత 3 months డేట్ ఇస్తారు ఆయన క్లోజ్ చేయడానికి. మామూలుగా అయితే రెగ్యులర్గా మ్యాటర్ సెటిల్ అయితే. సో ఈ మెగా లోక్ అదాలత్లో మనకి సేమ్ డే కేసులు క్లోజ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. డైవర్స్ పిటిషన్ కూడా ఆ రోజే డిక్లేర్ అవుతుంది మ్యాక్సిమం కేసెస్లో. నెక్స్ట్ ఇవే కాకుండా రెంటల్ యాక్ట్కి సంబంధించినవి సివిల్ కోర్టులో పెండింగ్ ఉంటుంటాయి. ఇన్సూరెన్స్కి సంబంధించినవి, వాటర్ బిల్స్ పెండింగ్ ఏవైతే ఉన్నాయో, లోన్స్కి సంబంధించి అక్కడ ఆటోమేటిక్గా అసిస్టెంట్ మేనేజర్ వాళ్ళందరూ అవైలబిలిటీ ఉంటారు ఆ రోజు. కాబట్టి మ్యాక్సిమం మ్యాటర్స్ సెటిల్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. అవి హైకోర్టులో మ్యాటర్స్, సుప్రీంకోర్టులో మ్యాటర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కోర్టులో మ్యాటర్స్, జూనియర్ జడ్జెస్, సీనియర్ జడ్జెస్ ఏ మ్యాటర్స్ అన్నా 22nd లోపు మామూలు అప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. మామూలు లోక్ అదాలత్లో అవుతాయి. అయితే ఈసారి లాస్ట్ టైం మనకి లాస్ట్ ఇయర్ నేషనల్ మెగా లోక్ అదాలత్లో lakhs ఆఫ్ కేసెస్ సెటిల్ అయినాయి. ఈసారి దాన్ని అట్లీస్ట్ ఇంకా ఎక్కువ రేంజ్కి డబల్ రేంజ్ చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరిగింది. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం ఉండదు. సో అడ్వకేట్ ఫీజులు కానీ, తిరగడం వల్ల ఎక్స్పెన్సెస్ కానీ, టైం వేస్ట్, ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా వేస్ట్ కోర్టుకి అటెండ్ అవ్వడం వాటికి సంబంధించి. సో దీనికి సంబంధించి అడ్వకేట్స్ కొంతమంది మ్యాక్సిమం చెప్పరు, ఎందుకు అనవసరంగా కేసు నడుస్తుంది కదా ఆ రోజంతా కూర్చొని ఎవరు చేస్తారు అని. సో మ్యాక్సిమం దీనికి పబ్లిక్లోనే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి అవగాహన ఉంటే కనుక మెగా లోక్ అదాలత్ వాళ్ళు సెటిల్ చేసుకుంటే వాళ్ళకి మంచిది, కేసు కూడా తొందరగా సెటిల్మెంట్ అవ్వడానికి ఛాన్స్. ఓకే అండి, ఇంకా డిస్కస్ చేద్దాం దీని గురించి. ఒక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు రాజేశ్వర్ అండి. ఓకే చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? మాది కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం మేడం. మేడం గారితో మాట్లాడాలి. చెప్పండి అమ్మా, రాధిక గారు చెప్పండి. మేడం, మా హస్బెండ్ గారు చనిపోయారండి, 10 months అవుతుంది. అయితే అది సెటిల్మెంట్ కోసం కొంచెం మేము తిరుగుతున్నాము. అయితే అది సెటిల్మెంట్ మా పెద్ద పాపకు మ్యారేజ్ అయింది మేడం. అది మొత్తం కావాలని డిమాండ్ చేస్తున్నారు. అది ఫస్ట్ నుంచి కూడా డబ్బు కోసం చాలా మా పాపను కష్టపెడుతున్నారు మేడం. అయితే ఇప్పుడు అది వాళ్ళకి మొత్తం ఇవ్వాలి అంటే ఏమన్నా ప్రొసీజర్ అంటే లాయర్ ద్వారా ఇవ్వటం అలాంటివి చేయొచ్చా మేడం? వాళ్ళకి మొత్తం ఇవ్వడం అంటే ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? అంటే మా ఆయనకు వచ్చిన సెటిల్మెంట్ మేడం. ఆ అమౌంట్ మీ అల్లుడికి పే చేయాలనుకుంటున్నారా మీరు? లేదు కానీ మేడం, వాళ్ళు మా హస్బెండ్ కొంచెం డ్రింక్ చేసి మొత్తం మీకే ఇస్తానని చెప్పారంట. ఓకే. అయితే అది మాకే వస్తుందని మా మీద కొంచెం ఫోర్స్ చేస్తున్నారు మేడం. మా పాపతో మాట్లాడనిస్తలేరు. ఓకే ఓకే, అర్థమైందండి. యాక్చువల్గా మీరు అది మ్యాటర్ సెటిల్ చేసుకోవాలంటే అడ్వకేట్ ద్వారా అయితే మీకు కొంత కమాండింగ్ ఉంటుంది. ఎందుకంటే కోర్టు ప్రొసీడింగ్స్ మీకు తెలియవు కాబట్టి మీకు అక్కడ న్యాయ సేవా సదన్ దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నప్పటికీ మీకు ఫ్రీగా సెటిల్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎక్కడమ్మా మీరు ఉండేది? ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్లో ఉంటారు మీరు?
రంగారెడ్డి డిస్టిక్. రంగారెడ్డి ఎల్బీ నగర్ కోర్టులో మీకు న్యాయ సేవా సదన్ ఉందమ్మా. మీరు ఇక్కడోళ్ళే కాబట్టి ఇంకా ఈజీగా మీకు ఫెసిలిటీ ఉంటుంది. దీనికోసం మీకు అడ్వకేట్ ఏం అవసరం లేదు. మీకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఎల్బీ నగర్ కోర్టులో ఉన్న న్యాయ సేవా సదన్కి వెళ్ళండి. అక్కడ ఎవరిని అడిగినా మీకు ఆ బ్లాక్ చూపిస్తారు, కోర్టు ఉన్న బ్లాక్. అక్కడికి వెళ్ళి మీకు ఉన్న ప్రాబ్లం చెప్పండి, మీరు అది ఎట్లా రాయాలో, లెటర్ ఎట్లా రాయాలో వాళ్ళే చెప్తారు. సో అక్కడ వాళ్ళు పిలిపిస్తారు, ఆపోజిట్ పార్టీస్, మీ అల్లుడు వాళ్ళు, మీ కూతురు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి మ్యాక్సిమం మీకు కూడా ఫేవర్గా అయ్యే విధంగా సెటిల్మెంట్ చేస్తారు. దీనికోసం అడ్వకేట్ అవసరం లేదు. ఇన్ కేస్ మీకు కోర్టుకు వెళ్ళడం భయంగా ఉంటే మీరు త్రూ అడ్వకేట్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎప్పటి నుంచే అవైలబుల్ ఉన్నది? అంటే ఇప్పుడు ఎవరైనా ఇలా తెలియని వాళ్ళకి ఉచిత న్యాయ సలహాలు సహాయం చేసేది అనేది ఏ కేసులు తీసుకుంటారు, అలాగే ఎవరెవరికి ఇస్తారు? ఈ కేసుల విషయం మనం నాకు చెప్పాను, మొత్తం క్లారిటీ ఎట్లా వచ్చిందని. న్యాయ సహాయం వేరు, లోక్ అదాలత్ వేరండి. న్యాయ సహాయం చేయాలి అంటే కనుక దీనికి సంబంధించి యాక్చువల్గా ఎవరైతే పూర్ పీపుల్స్ ఉంటారో, బిలో 50,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు, నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్, కోర్టు ఫీజు పే చేసుకోలేని వాళ్ళు, వీళ్ళకి సంబంధించి వీళ్ళు న్యాయ సేవా సదన్ ఏదైతే ఉంటుందో ప్రతి డిస్ట్రిక్ట్లో కంపల్సరీ ఉంటుంది. ఆ న్యాయ సేవా సదన్కి వెళ్ళి అక్కడ కనుక అప్లై చేసుకుంటే ఎటువంటి కోర్టు ఫీజు లేకుండా, ఇందాక మన సివిల్ మ్యాటర్స్ గురించి, ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి చెప్పాం, కొంత మినిమం ఎక్స్పెన్సెస్ అయితే ఉంటాయి. ఆ ఎక్స్పెన్సెస్ కూడా లేకుండా వాళ్ళే సెటిల్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఈవిడ అడిగిన మ్యాటర్ కూడా అట్లాంటిది. సో మేబీ ఆవిడ పూరు అయితే కనుక ఖచ్చితంగా న్యాయ సేవా సదన్కి వెళ్ళి ఇట్లా కోర్టు ఫీజు కూడా పే చేసుకోలేనండి అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళే కేసు ఆపోజిట్ పార్టీకి వాళ్ళే కేసు ప్రొసీడింగ్స్, ఆ కోర్టు ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అది వాళ్ళే భరిస్తారు. నెక్స్ట్ కొన్ని కేసులు ఎట్లా ఉంటుందంటే అడ్వకేట్స్ని కూడా అపాయింట్ చేస్తారు. ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఏ డిస్ప్యూట్స్ కన్నా కానీ మేము అడ్వకేట్ని పెట్టుకోలేము, కానీ ఆపోజిట్ పార్టీ సీరియస్గా ఫైట్ చేస్తున్నారు, మేము అడ్వకేట్ని పెట్టుకొని కేసులో కోర్టులో ఫైట్ చేసే అంత కెపాసిటీ మాకు లేదు అనిపించినప్పుడు ఈ న్యాయ సేవా సదన్ వాళ్ళు వాళ్ళ ఎలిజిబిలిటీ అన్నీ చూసి కూడా వాళ్ళకి న్యాయ సహాయం చేయడం. ఇప్పుడు వీళ్ళ మ్యాటర్ ఓన్లీ న్యాయ సహాయమే, కేసు దాకా కూడా వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ ఆపోజిట్ పార్టీకి నోటీస్ పంపిస్తారు వాళ్ళే. వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి 2-3 సిట్టింగ్స్ కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. లేదు కేసు ప్రొసీడింగ్స్ అంటే ఆపోజిట్ పార్టీస్ ఆల్రెడీ కేసు వేసేసి ఉంటారు, వీళ్ళు అడ్వకేట్ని పెట్టుకునే కెపాసిటీ వీళ్ళకు ఉండదు. డైరెక్ట్గా ఆ కోర్టులో జడ్జి గారికి చెప్పినా ఆయన కొత్త అడ్వకేట్స్, అక్కడ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇచ్చే అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది నామినల్ ఫీజు తోటి. మంత్లీ 500 కేసు సిట్టింగ్కి 500 అని ఏదో ఉంటుంది, అది కోర్టు వాళ్ళే పే చేస్తారు వాళ్ళకి. సో అడ్వకేట్స్ని కూడా అపాయింట్ చేస్తారు. సో ఈ ఎలిజిబిలిటీ ఉందని కూడా పబ్లిక్కి తెలియదు. కూలి పని చేసుకునే వాళ్ళు కూడా అడ్వకేట్ కేసు ప్రొసీడింగ్స్ ఏదైనా వచ్చినప్పుడు ఏదో ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఆయనకు 1000, 2000, 3000 వాళ్ళకి తాహత తగ్గట్లు, అంటే ప్రైవేట్ అడ్వకేట్స్ ఎవరన్నా కానీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కన్నా మినిమం అవుతాయి. సో మినిమం ఫీజు తీసుకుని తక్కువకి చేసినప్పటికీ కూడా ఇది వీళ్ళకి బర్డెనే. సో ఈ ఫెసిలిటీ కూడా ఉంది. డైరెక్ట్గా వీళ్ళ కోర్టుకు వెళ్ళిపోయి ఎవరిని సలహాలు అడగాల్సిన పని లేదు. ఉచిత న్యాయ సేవా సదన ఏదుందో కనుక్కొని అక్కడికి వెళ్ళిపోయి కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడానికి కూడా వీళ్ళకి ఛాన్స్ ఉంది. వాళ్ళే అడ్వకేట్ని అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ ఆర్డర్ అయిపోయి సెటిల్మెంట్ అయిపోతే కోర్టు కాపీస్, ఆర్డర్ కాపీస్ ఏవైతే ఉంటాయో ఆర్డర్ కాపీస్ కూడా వీళ్ళకి ఫ్రీగా ఇవ్వమని చెప్పి డైరెక్షన్స్ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటుంది, కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి, వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తానికని చెప్పి హ్యూమన్ రైట్స్ ఎన్జిఓ అనో లేకపోతే మహిళలకు సంబంధించి ఎన్జిఓ అనో ఏవో బోర్డులు పెట్టుకుని సెటిల్మెంట్లు చేయడం, లేదా ఆపోజిట్ పార్టీని బెదిరించడం, ఇవన్నీ జరుగుతాయి. ఇవి సెటిల్మెంట్ అయినంత వరకు బాగానే ఉంటాయి, కానీ ఇన్ కేసు ఎవరికైనా రియల్గా లీగల్గా తెలిస్తే కనుక వాళ్ళ మీద వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న కేసులు కూడా ఫైల్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఎన్జిఓలు ఇచ్చేవి సెటిల్మెంట్లు సలహాల వరకే పనికొస్తాయి తప్పించి ఈ లీగల్గా ఉన్న న్యాయ సేవా సదన్ ఏదైతే కోర్టు డైరెక్షన్స్, హైకోర్టు, సుప్రీంకోర్టు డైరెక్షన్స్తో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో దీంట్లో క్వాలిఫైడ్ జడ్జెస్ ఉంటారు ఆల్రెడీ. సో వాళ్ళు సెటిల్మెంట్ చేయడం వేరు, మధ్యవర్తిత్వం వహించడం వేరు, ప్రైవేట్ పార్టీస్ సెటిల్మెంట్ చేయడం వేరు. కాబట్టి దీనికి సంబంధించి కెపాసిటీ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి లెటర్ వైట్ పేపర్లో పెట్టి వాళ్ళ ప్రాబ్లం చెప్పినప్పటికీ, లేదా కొన్ని సందర్భాల్లో వాళ్ళే రాస్తారు, అక్కడ ఎవరైతే స్టాఫ్ ఉంటారో స్టాఫ్తో రాయిస్తారు. సో అక్కడ ఫ్రీగా ఉచిత న్యాయ సహాయం పొందడానికి ఛాన్స్ ఉంటుంది, ఉచితంగా అడ్వకేట్ని అపాయింట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, కోర్టు ఫీజు లేకుండా కేసులు ఫైట్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఆర్డర్ కాపీలు ఫ్రీగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవి ఎక్కడ ఉన్నాయనేది తెలుసుకొని, ఎక్కడో ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులోనే ఇవి కంపల్సరీ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి వీళ్ళు ఫ్రీగా ఉన్న వాళ్ళు తీసుకోవడానికి ఛాన్స్. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు గోవర్ధన్ అండి. ఓకే, చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లము? మా బామ్మర్ది వాళ్ళ ఆవిడ మా మీద కేసు వేసిందండి విజయవాడలో. ఓకే, ప్రతిసారి మేము ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. 2009లో కేసు వేసారు. అసలు ఇప్పటిదాకా ఆర్గ్యుమెంట్ రాలా, ఏం వాళ్ళు వెళ్ళినప్పల్లా డేట్ ఇస్తున్నారు, వస్తున్నామండి. ఏ కేసు అండి? 498 ఏనా? అవునండి. ఓకే, మా బామ్మర్ది చనిపోయాడండి. మా అత్తగారు మామగారు కూడా చనిపోయారు. ఇప్పుడు మా వైఫే ఉంది వాళ్ళ తరఫున. ఇప్పుడు కేసు వేసినప్పుడు మా బామ్మర్ది ఉన్నాడండి. ఓకే, తర్వాత చనిపోయాడు అతను.
ఇప్పుడు ప్రతిసారి మేము కేసుకి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది మనకి. ఓకే అండి, అర్థమైంది. యాక్చువల్గా మిగతా డిస్ట్రిక్ట్లో ఎక్కడా కూడా ఇన్లాస్కి సంబంధించి వాళ్ళ రిలేటివ్స్కి సంబంధించి 498 కేసులు రిజిస్టర్ చేయడం లేదు. కానీ విజయవాడలో మేము ఇప్పటికీ విజయవాడ డిస్ట్రిక్ట్కి సంబంధించి చాలా కేసులు విన్నామండి. ఇట్లా విజయవాడ కోర్టులో పోలీసులు మరి ఎందుకు అట్లా ఇన్లాస్ మీద కూడా కేసులు తీసుకుంటున్నారు. మెయిన్ యాక్చువల్ సుప్రీంకోర్టు డైరెక్షనే ఉంది. ఇక మీ కేసు విషయానికి వచ్చేసరికి యాక్చువల్గా మెయిన్ పార్టీయే చనిపోయాడు, ఎవరైతే హస్బెండ్ ఉన్నారో అతను. సో మీరు ఆల్రెడీ ఎగ్జంప్షన్, అసలు మీకు ఆటోమేటిక్గా కేసు మీకు ఫేవర్గానే వస్తుంది. కానీ డేట్లు రావడం వల్ల మీకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. మీరు ఒకసారి మీ అడ్వకేట్ ద్వారా ఈ 22 లోపు లోక్ అదాలత్కి అప్లై చేయించండి. నెక్స్ట్ అక్కడ కూడా వాళ్ళ ఆపోజిట్ పార్టీ అమ్మాయి నాకు తెలిసి ఎట్లాగో సెటిల్మెంట్కి రాదు, ఆ రోజు కూడా అటెండ్ అవ్వదు. సెటిల్మెంట్ చేసుకునే అమ్మాయికి ఉద్దేశం లేదు, సెటిల్మెంట్ చేసుకునే ఉద్దేశం లేదు కాబట్టి మిమ్మల్ని తిప్పుతున్నారు ప్రతిసారి కోర్టుకు అటెండ్ అయ్యే విధంగా. ఆ కేసుల్లో ఎట్లా ఉంటుందంటే డేట్ల మీద డేట్లు వస్తూనే ఉంటాయి సంవత్సరాల తరబడి. మీకున్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే హైకోర్టులో మీది క్వాష్ పిటిషన్ ఫైల్ చేయించండి. మీరు ఆ కేసుకి మీరు ఎటువంటి సంబంధం లేదనే దాని మీద కంపల్సరీ మీకు ఆ కేసులో నుంచి తీసేయమని చెప్పి డైరెక్షన్స్ వస్తాయండి. మీరు ఒకసారి హైకోర్టు అడ్వకేట్స్ ఎవరన్నా లేదా మీ అడ్వకేట్ తోటి సజెషన్ తీసుకొని హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తే మీరు కోర్టుకి అటెండ్ అవ్వకుండా అన్న డైరెక్షన్స్ ఇస్తారు. అది తేలినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఫేవర్గానే ఆర్డర్ వస్తుంది. కాబట్టి ఈలోపు మీరు కోర్టుకి అటెండ్ అవ్వకుండా డైరెక్షన్ తీసుకోవచ్చు. లక్ బాగుంటే స్టే పిటిషన్ అమ్మాయి మళ్ళీ హైకోర్టు దాకా వచ్చి ఫైట్ చేయాలి కాబట్టి స్టే కూడా వస్తుంది. మీరు వాళ్ళకి లిటిగేషన్ పెట్టాలి అనుకుంటే ఫస్ట్ హైకోర్టు నుంచి అప్రోచ్ అవ్వండి. లేదు ఒకసారి లోక్ అదాలత్లో చూద్దామంటే 22 లోపు మీరు లోక్ అదాలత్లో అప్లై చేసుకోండి. కేసు మీకైతే అగైనెస్ట్గా ఎట్టి పరిస్థితుల్లో రాదు. అసలు 498 మ్యాటర్స్ ఏవి కూడా జెంట్స్కి అగైనెస్ట్గా రావడం లేదు, ఎందుకంటే ఎవిడెన్స్ ప్రాపర్గా ఉండట్లేదనే ఉద్దేశంతో మీరు ఎక్కువ గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు మంగాదేవి అండి. ఓకే, చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం. మా పాప మ్యారేజ్ అండి ఆగస్టు 27 అయ్యిందండి, 29 అండి. చెప్పండి అమ్మా. పిటిషన్ పెట్టాడండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించేసి క్లియర్గా చెప్పండి. మొన్న ఆగస్టులో మ్యారేజ్ అయింది, అప్పుడే ప్రాబ్లమ్. ఏం ప్రాబ్లం అమ్మా, మీరు క్లారిటీగా చెప్పండి. అదండి పాప ఏంటి డైవర్స్ కోసం పెట్టాడండి. 1 ఇయర్ లోపే? 1 ఇయర్ లోపే. మొన్న 2014 ఆగస్టులో మ్యారేజ్ అయిందా? 1 ఇయర్ అయిందండి. అవునండి. 13లోనా 14లోనా? 13లోనా 14లోనా మ్యారేజ్ అయ్యింది? 13 అండి. ఓకే ఓకే, అర్థమైంది. మీ అమ్మాయి ఎన్ని రోజులు అయిందండి మీ ఇంటికి వచ్చేసి, ఎన్ని నెలలు అయింది? అక్కడ 1 రోజులు ఉందండి అంతే. ఓకే, ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా డైవర్స్ దాకా వెళ్ళిపోవడానికి? నేనేమో బాగానేసి అంటున్నాడండి, నాకు డైవర్స్ ఇచ్చామని గొడవ చేస్తున్నాడండి. అతనే వేశాడు, మీరు ఏమైనా కేసులు ఫైల్ చేశారా? 490 వేసి పెట్టాను. ఓకే అమ్మా, ఇది యాక్చువల్గా మీ అల్లుడు గారు కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసినంత మాత్రాన అంత ఈజీగా ఏమి డైవర్స్ రావు. కాకపోతే మరి 1 వీకే మీ అమ్మాయి ఉంది కాబట్టి ఆ రీజన్స్ ఏంటో మీ కేసు ప్రొసీడింగ్స్ మీరు క్లారిటీగా చెప్పట్లేదు, ఫోన్ విని మాట్లాడుతున్నారు కాబట్టి కొంచెం టైం ఎక్కువ అవుతుంది. సో యాక్చువల్గా మీ అల్లుడు డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసినప్పటికీ కూడా ఇమీడియట్గా ఏమి డైవర్స్ రావు, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. నెక్స్ట్ మీ అమ్మాయితోటి ఇన్ కేస్ మీ అమ్మాయికి కాపురానికి వెళ్ళాలి అనిపిస్తే కనుక కంజుగల్ రైట్స్ పిటిషన్, కాపురానికి వెళతాను అని చెప్పి ఒక పిటిషన్ ఫైల్ చేయించండి. నెక్స్ట్ అతను వేసిన డైవర్స్ పిటిషన్లోనే మెయింటెనెన్స్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. మళ్ళీ మీరు వేరే కేసులు వేసుకొని ఊరికే తిరగకుండా అతను వేసిన కేసులో కూడా మీరు మెయింటెనెన్స్ అమ్మాయికి ఇప్పుడు మీ ఆల్రెడీ 1 వీకే ఉంది, రిమైనింగ్ 1 ఇయర్ నుంచి మీ దగ్గరే ఉంటుంది కాబట్టి ఇల్లు గడవడానికి తను పోషించుకోవడానికి మెయింటెనెన్స్ అడగమనండి. ఈలోపు తనకి ఖర్చులకి ఏదన్నా కొంత వస్తాయి. నెక్స్ట్ డైవర్స్ పిటిషన్లో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం సెటిల్మెంట్ చేసుకోవడానికే చూడండి. ఇంకా ఎంత చేసినా సెటిల్మెంట్ అవ్వదు అనుకున్నప్పుడు మ్యూచువల్ డైవర్స్గా కాంపెన్సేషన్ ఏదైనా వసూలు చేసుకోవడానికి ట్రై చేయడం బెటర్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. విజయ్ కుమారి. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. విజయ్ కుమారి అండి. చెప్పండి ప్రాబ్లం ఏంటి. అంటే మాది ఫ్యామిలీ కాదు, లోనుది. చెప్పండి అమ్మా. అడగచ్చు, చెప్పండి. మేము 2 వీలర్ తీసుకున్నాము 2011లో. 2013లో అది క్లియర్ అయిపోయింది. అంటే ఫస్ట్ మా దగ్గర ఈఎంఐకి చెక్స్ తీసేసుకున్నారు. అయితే ఒక 3 మంత్స్ అయిపోయిన దగ్గర నుంచి మీ చెక్ బౌన్స్ అయిందని చెప్పి మెసేజ్లు పంపిస్తున్నారు. మేము బ్యాంకుకి వెళ్ళి అడిగితే క్యాష్ అయిపోయింది. అది అట్లా 3 మంత్స్ చూసి నేను అది
పొరపాటున వస్తుంది, అందరికి వచ్చినట్టు మీకు వస్తుందంటే నేను ఊరుకున్నాను. ఆ తర్వాత ఒక 3 months తర్వాత మీ చెక్స్ బౌన్స్ అయినాయి అని చెప్పేసి మళ్ళీ పంపిస్తే నేను వెళ్ళి క్లియర్ చేశాను. క్లియర్ చేసి సరే ఎవ్రీ మంత్ నాకు పంపించండి ఇంటికి, నేను కడతానని చెప్పి నేనే ఫోన్ చేసి వాళ్ళకి కట్టేశాను. లోన్ అయితే క్లియర్ అయిపోయింది. మాకు క్లియరెన్స్ లెటర్ ఇవ్వమంటే మీది చెక్ బౌన్స్ అయినాయి, అవి కట్టాలి అంటున్నారు. అయితే వాళ్ళు ఫస్టే మా దగ్గర 3 checks తీసుకుని 24 months వాళ్ళు చేసేసుకున్నారు బ్యాంక్లో. అంటారు కదా. ఓకే అమ్మా, అర్థమైంది. యాక్చువల్గా ఇట్లాంటివి చాలా లోన్స్కి సంబంధించిన చాలా విషయాల్లో ఇటువంటివి జరుగుతున్నాయి. యాక్చువల్గా వన్స్ ఒకసారి మనం చెక్స్ పే చేసిన ఒక చెక్కే తీసుకుంటున్నారు, మరి మీ దగ్గర 3 checks ఎందుకు తీసుకున్నారు? ఆ 24 monthsకి సంబంధించి ఒకేసారి చెక్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ ఏదైతే ఉందో బ్యాంకులో మీకు ఆల్రెడీ డిడక్ట్ అయింది కాబట్టి అమౌంట్, ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ డిడక్ట్ అయింది కొంతవరకు. మిగతావి మీరు పర్సనల్గా పే చేసినవి కూడా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటాయి. వీళ్ళు చెక్ బౌన్స్ కేసు వేస్తామనో లేదా మీకు నోటీస్ పంపించి కోర్ట్ ఎక్స్పెన్సెస్ అని, లీగల్ నోటీస్ ఎక్స్పెన్సెస్ అని, అడ్వకేట్ ఎక్స్పెన్సెస్ అని ఇవన్నీ కలిపి కొంత అమౌంట్ వేయడం జరుగుతుంది. అది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు మీ డిస్ట్రిక్ట్ కోర్టు లోక్ అదాలత్ అని ఒక కోర్టు ఉంటుందమ్మా అక్కడ. దీనికి దానికి కూడా సంబంధం లేదు. మీరు 22nd లోపే వేసుకోవాలని కూడా లేదు. ఆ లోక్ అదాలత్లో వీళ్ళ వైపు నుంచి మీకు ప్రాబ్లం ఉంది అని చెప్పి మీరు పే చేసినవి ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్స్ అన్ని తీసుకొని వెళ్ళి మీరు ఒకసారి అక్కడ జడ్జి గారిని కలిస్తే అక్కడంతా కూడా ఫ్రీగానే ఉంటుంది. ఓన్లీ ప్రాసెస్ ఎక్స్పెన్సెస్ 25 rupees వాళ్ళకి ఆపోజిట్కి రిజిస్టర్ పోస్ట్ పంపించడానికి ఒకటే మీరు స్టాంప్ డ్యూటీ కట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు అక్కడ లోక్ అదాలత్కి వెళ్తే మీకు మొత్తం మ్యాటర్ సెటిల్మెంట్ అయిపోతుంది. మీరు ఎన్నిసార్లు లెటర్ పెట్టుకున్నప్పటికీ కూడా మీకు ఎన్ఓసి ఇవ్వరు వాళ్ళు. రేపటి రోజున ఎప్పుడైనా కానీ మీరు ఆల్రెడీ మీ 3 checks వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని హెరెస్ చేయడం కోసం అని చెప్పన్నా సరే చెక్ బౌన్స్ కేసులు ఆటోమేటిక్గా వేస్తారు. ఇక్కడ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి అంటే కొంతమంది ఆఫీసర్స్ ఒక్కోసారి ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటారు. చెక్ ఒకసారి అడ్వకేట్కి పంపించేసినాక ఆయనకి దీనికి సంబంధించి అవేర్నెస్ లేకుండా నోటీసులు పంపించడం, కేసులు ఫైల్ చేయడం, ఈ ప్రొసీడింగ్స్ నడుస్తాయి. మీకు ఎన్ఓసి కంపల్సరీ మీరు తీసుకోవాలి కాబట్టి మీరు ఇమీడియట్గా లోక్ అదాలత్ని అప్రోచ్ అయితే కనుక ఈ మ్యాటర్ మీకు లోక్ అదాలత్లో సెటిల్మెంట్ అయిపోతుంది. మీకు ఎన్ఓసి కూడా జడ్జి గారు ఈజీగా ఇప్పిస్తారు. ఓకే మేడం, మీరు ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు న్యాయ సలహాలు, ఉచిత న్యాయ సలహాలు సహాయం పొందాలంటే ఎవరు పడితే వారికి ఎవరో ఒక ఇన్కమ్ ఇవి రుజువులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అలాగే ఇందాక మెగా లోక్ అదాలత్కి సంబంధించి చెప్పారు. అప్పుడు కేసులు 22nd లోపు ఇప్పుడు ఎవరైనా ఏమైనా వేయాలనుకున్నా త్వరగా వేసుకుని ఈ లోపు సెటిల్ చేసేసుకోవచ్చా? అది యాక్చువల్గా ఏంటంటే ఉచిత న్యాయ సహాయం మనకి యాక్చువల్గా కొన్ని ఇప్పుడు తెలంగాణ స్టేట్లో తీసేశారు, కానీ మిగతా స్టేట్స్లో ఇంకా ఉంది. వైట్ కార్డు, పింక్ కార్డు డిఫరెన్స్లో వాటికి బిలో 1 lakh ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చి మనకి ఆహార భద్రతా కార్డు అని ఇవేవో ఇక్కడ తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇవి చూపించినప్పటికీ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది కంపల్సరీ. దేనికి అప్లై చేసుకోవాలన్నా ప్రతి ఒక్కరి దగ్గర బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళందరి దగ్గర ఆ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ చూపించి వీళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవి వాళ్ళు అడుగుతారు. కొన్ని అవి మన దగ్గర అవైలబిలిటీ ఉండేవే అడుగుతారు. దీనికి ఇంకా పెద్దగా చూపించాల్సిన అవసరం కూడా లేదు. లేదా వాళ్ళని చూస్తేనే తెలిసిపోతుంది, ఓకే వీళ్ళు ఇంత పెట్టుకోలేరు, మినిమం నామినల్ ఫీజు కూడా పెట్టుకోలేని పరిస్థితి అనేది మాకు తెలుస్తుంది. అక్కడ వర్క్ చేస్తున్నా మాకు తెలుస్తుంది కాబట్టి ఈజీగా వాళ్ళు. కాకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం అడుగుతాం కొంతవరకు, ఎందుకంటే మరి ఎవిడెన్స్ అయితే ఏది అడ్వకేట్ని అపాయింట్ చేయాలంటే, ఫ్రీగా అడ్వకేట్ని అపాయింట్ చేయాలంటే. న్యాయ సహాయం ఏదైతే సెటిల్మెంట్కి సంబంధించింది ఉందో ఇదైతే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కోర్టులో కేసులు పెండింగ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళతో డిస్ప్యూట్ ఉంది, కోర్టులో కేసు వేసుకుంటే నాకు లాసు అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళి లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకోవడానికి ఉంది. నెక్స్ట్ మీరు ఇంకోటి అడిగింది ఏంటంటే 22nd లోపు మ్యాటర్స్. ఇప్పుడు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటి గురించే ఈ లోక్ అదాలత్లో 22nd గురించి మాట్లాడాలి. కొత్తగా వేసుకునేవి మామూలు రెగ్యులర్ లోక్ అదాలత్లో వెళ్ళి సెటిల్మెంట్ చేసుకోవచ్చు. పెండింగ్ ఉన్న కేసులు ఆల్రెడీ నిన్న ఫైల్ చేసి నెంబరింగ్ అయినప్పటికీ కూడా ఏవైతే నెంబరింగ్ అయ్యి ఉన్న కేసులు పెండింగ్ ఉంటాయో అవి ఎన్ని కేసులు, ఒక డిస్ప్యూట్కి సంబంధించి ఎన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా ఆయా జ్యూరిస్డిక్షన్ ఉన్న డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో లెటర్ పెట్టుకుంటే లేదా త్రూ అడ్వకేట్ ద్వారా లెటర్ పెట్టించినప్పటికీ కూడా అది 22nd వరకు ఛాన్స్ ఉంది. ఏది మనకి నేషనల్ లోక్ అదాలత్లో, మెగా లోక్ అదాలత్లో సెటిల్మెంట్ అయిపోవాలనుకుంటే. రెగ్యులర్లో లోక్ అదాలత్లో పెట్టుకోవాలంటే ఎవ్రీ వీక్ ఉండే, ఎవ్రీ మంత్ ఉండే లోక్ అదాలత్లో పెట్టుకోవచ్చు. లోక్ అదాలత్కి రెఫర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అది డేట్ ఇస్తారు. యాక్చువల్గా సేమ్ డే మనకి సెటిల్మెంట్లు అవ్వు, మళ్ళీ వాళ్ళ కన్వీనియంట్ డేట్ చూసుకొని డేట్ ఇవ్వడం, ఆపోజిట్ పార్టీని పిలిపించడం, సెటిల్మెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. రేపు జరిగే సెన్సేషనల్ ఏంటంటే కూర్చోబెట్టి అప్పటికప్పుడు సెటిల్మెంట్ చేస్తారు. కౌన్సిలింగ్స్ ఇవ్వడం కానీ ఏదో రకంగా ఒప్పించడం. ఆపోజిట్ పార్టీ అటెండ్ అవ్వకపోతే రెగ్యులర్ కేసులు నడుస్తూ ఉంటుంది.
యాక్చువల్గా ప్రతి డేట్కి ప్రతి కేసుకి ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్ రేపు 22nd ఉండొచ్చు, 6th ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ డేట్తో సంబంధం లేదు, మెయిన్ డేట్ నడుస్తూనే ఉంటుంది. ఈ 2 డేట్లు ఎందుకంటే 22nd లోపు వీళ్ళు లెటర్ పెట్టుకోవడానికి, 6th 12న మెగా లోక్ అదాలత్లోకి వాళ్ళు వచ్చేలాగా వీళ్ళు నోటీస్ పంపిస్తారు. ఒకవేళ 2 పార్టీస్ వచ్చి సెటిల్మెంట్ చేసుకుంటే కనుక కంపల్సరీ రావాలనేమి లేదు. ఆపోజిట్ పార్టీకి ఇష్టం లేకపోతే వాళ్ళు రారు. లేదు కొంత అటు ఇటుగా ఊగిసలాడుతున్న వాళ్ళు మ్యాక్సిమం ల్యాక్స్ ఆఫ్ కేసులు మనకి సెటిల్ అవుతున్నాయి అంటే కనుక దీనివల్ల సెటిల్ అవుతున్నాయి కాబట్టి ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి సెటిల్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా మెగా లోక్ అదాలత్ ద్వారా లేదా రెగ్యులర్ లోక్ అదాలత్ ద్వారా మ్యాటర్ సెటిల్మెంట్ చేసుకుంటే వీళ్ళకి కోర్టు ఫీజులు వెనక్కి రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకోసారి అపీలు ఉండదు. సో హ్యాపీగా సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా త్వరగా సెటిల్మెంట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి. ఓకే రమ్యకుమారి గారు, ఇప్పటివరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మెగా లోక్ అదాలత్ వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి, ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.